నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. కొందరుంటారండి, కొందరు స్నేహం పోయిన వెంటనే వాళ్ళ జీవితంలో అన్నీ కోల్పోయినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. కొందరు మాత్రం ఎవరు ఎలా పోయినా కూడా వాళ్ళ పని వాళ్ళదే అన్నట్టుగా ఉంటారు. కానీ రెండోదే కరెక్ట్ అంటానండి నేను. అంటే ఒకరి వల్ల మన జీవితంలో హ్యాపీనెస్, సాడ్నెస్ అనేది ఎప్పుడూ ఉండకూడదు. అది మన చేతుల్లోనే ఉండాలి. మన పని, మనం ఏంటి, మన ఫ్యామిలీ ఏంటి, మనం సక్రమంగా వెళ్ళిపోతూ ఉంటే వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు. ఎవరి వల్ల మన జీవితం ఎఫెక్ట్ అవ్వకుండా మనం చూసుకోవాలి. అంతే కదండి. అందుకే ఎప్పుడు పక్క వాళ్ళ గురించి వీళ్ళు వెళ్ళిపోయారు, మన జీవితంలోంచి వాళ్ళు వెళ్ళిపోయారు అని ఎప్పుడు బాధపడకండి. మన ఫ్యామిలీ బాగుందా, మనం బాగున్నామా అని చూసుకుంటే ఇక మిగతాదంతా కూడా అలా గో విత్ ద ఫ్లో లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఈరోజు అలాంటి మంచి ఫ్లోలో మన అమృతం కార్యక్రమం సిద్ధంగా ఉంది మీ అందరి కోసం 2 చక్కటి వంటకాలని పరిచయం చేయడానికి. ఇక మొదలు పెట్టేద్దామా? అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట క్యాబేజ్ సాలెడ్. అది కూడా క్యాబేజ్తో ఏంటి, పర్పుల్ క్యాబేజ్తో తయారు చేయబోతున్నా. అంటే సాధారణంగా క్యాబేజ్తో మనం చేస్తూ ఉంటాము. పర్పుల్ క్యాబేజ్తో ఇంకొంచెం స్పెషల్గా ఉంటుంది. అంటే సాలెడ్స్కి ఎక్కువగా పర్పుల్ క్యాబేజ్ని ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి క్యాబేజ్తో మనం సాలెడ్ తయారు చేసుకోబోతున్నాం. ముందుగా క్యాబేజ్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పర్పుల్ క్యాబేజ్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు కొద్దిగా, పసుపు చిటికెడు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, క్యారెట్ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ 1 కప్పు, ఉప్పు తగినంత, పర్పుల్ క్యాబేజ్ 1 కప్పు, క్యాబేజ్ తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. పర్పుల్ క్యాబేజ్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ పర్పుల్ క్యాబేజ్ ఇంతకుముందే చెప్పాను, నేను పర్పుల్ క్యాబేజ్ ఉపయోగిస్తున్నాను. అలాగే మామూలు క్యాబేజ్ కూడా ఉంది, 2 ఉపయోగిస్తున్నాం. ఆ తర్వాత క్యాప్సికమ్, క్యారెట్, టొమాటో ముక్కలు ఇవన్నీ నార్మల్గా చేసుకునేవి. అయితే క్యాబేజ్ యొక్క గుణగణాల గురించి మాట్లాడుకుంటే ఏంటి అంటే, మనకు కడుపులో అల్సర్స్, అలాగే మంట, అలాగే పూతలు అంటూ ఉంటారు. అంటే అదొక రకమైన అల్సర్సే. అవన్నీ కూడా బాగా తగ్గడానికి క్యాబేజ్ చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే క్యాబేజ్ అనేది ఏంటి అంటే, మనకి పుళ్ళు అట్లాంటివి ఏమన్నా ఉంటే వాటిని తొందరగా రిలీఫ్ చేసేస్తుంది అనమాట. అలాగే క్యాబేజ్ బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అలాగే కంట్లో శుక్లాలు అంటూ ఉంటారు కదా, ఆ కంట్లో శుక్లాలను తగ్గించడానికి కూడా క్యాబేజ్ చాలా బాగా సహాయపడుతుంది. అండ్ ఆ తర్వాత చెప్పాలంటే రుచి చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనకు బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. చాలా ఫ్యాట్ తక్కువగా ఉంటుంది క్యాబేజ్లో. అందుకే మనకి సాలెడ్స్లో క్యాబేజ్ని ఎక్కువగా ఎందుకు వాడుతూ ఉంటారు అంటే, దాంట్లో ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు బరువు పెరిగే అవకాశం ఉండదు, క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. అండ్ మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా క్యాబేజ్ ఎక్కువగా తీసుకోవచ్చు, ఎందుకంటే అందులో మనకి షుగర్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ తర్వాత మనము క్యాప్సికమ్ వాడుతున్నాము, క్యారెట్ వాడుతున్నాము. ఇవన్నీ కూడా మనకి ఎక్కువ మంట పెట్టి మనం కుకింగ్ లాగా చేసేంత అవసరం లేదు. ఇవన్నీ కూడా మనం హ్యాపీగా మనం పచ్చిగా తినొచ్చు. కాకపోతే ఈ క్యాబేజీ, పర్పుల్ క్యాబేజ్ అనేది కొంచెం మనం వేయించుకుంటే బాగుంటుంది. అందుకేంటి అంటే కాస్త లైట్గా వేయించుకుంటూ చాలా అతి తక్కువ టైంలో మనకు ఒక చక్కటి రుచికరమైన ఆరోగ్యకరమైనటువంటి సాలెడ్ని మనం తయారు చేసుకోబోతున్నాం ఇవాళ అమృతం కార్యక్రమంలో. ఇందులో మీరు కావాలంటే ఏదైనా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. పనీర్ కానివ్వండి, లేకపోతే మీకు కావాల్సిన బఠానీ ఉడికించుకొని అలా కూడా చేసుకోవచ్చు. శనగలు కూడా రాత్రంతా నానబెట్టుకొని ఒక 5-6 విజిల్స్ పెడితే మనకి కాబూలి శనగలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. అంటే దీంట్లో యాడ్ ఆన్స్ అనమాట. సోయా వేసుకోవచ్చు. అంటే ప్రోటీన్ కంటెంట్ ఏమైనా కావాలి అంటే మీరు అలా కూడా ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. సరేనా? మరి మొదలు పెట్టిద్దాం. అయితే ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని బాండి కాస్త వేడైన తర్వాత ఇందులో కాస్త నూనె వేసుకుందాం. చాలా కొంచెం నూనె కొంచెం వేడైన తర్వాత ముందుగా ఆవాలు. అంటే ఇది క్యాబేజ్ సాలెడ్ ఎలా చేస్తున్నాము అంటే కొంచెం మనకు సౌత్ ఇండియన్ స్టైల్ టచ్ వచ్చేటట్టు. ముందుగా నూనె వేడైపోయింది, ఆవాలు వేసుకుందాం. ఒకవేళ మీకు ఆవాలు ఇష్టం లేదు అనుకుంటే కనుక మీరు ఆవాలు తీసేసి మామూలుగా నెక్స్ట్ ప్రాసెస్లోంచి మీరు కంటిన్యూ చేసేసుకోవచ్చు. కొంచెం ఆవాలు, ఆవాలు వేసుకున్న తర్వాత ఇక మనం లైన్గా అన్నీ కూడా వేసేసుకుందాం. ముందుగా పసుపు వేసుకుందాం. ఆవాలు కాస్త వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకున్నాక కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం. రుచి ఇది కూడా ఒకవేళ ఏంటి అనుకుంటే కనుక మీరు ఇది కూడా మీరు తీసేసుకోవచ్చు. అంటే మీకు ఆప్షన్స్ కూడా చెప్తానండి, ఇది ఇలాగే చేయండి అని నేను చెప్పను. కొన్ని మాత్రం అలాగే చేయమని చెప్తా, కొన్ని మాత్రం ఇది తీసేసుకున్నా కూడా పర్వాలేదు అని చెప్తా. ఎందుకంటే అది వంట బట్టి ఉంటుందన్నమాట.
ఇప్పుడు సాలెడ్స్ని మనం సాధారణంగా ఆవాలు వేసుకోము, అంటే అది అలవాటు ప్రకారంగా కూడా అది బాగుంటుంది, కానీ అలవాటు ప్రకారంగా మనం వేసుకోవడానికి ఇష్టపడము, అందుకే వేసుకోకపోయినా కూడా పర్వాలేదు అని చెప్తున్నాను అనమాట. ఆవాలు, ఇంగువ, పసుపు వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో మనం కొంచెం కారం వేసుకుందాం. మరీ సాలెడ్ కాబట్టి మరి ఓవర్గా కారాలు మనం మసాలా కూరలు చేసుకున్నట్టు చేసుకోవట్లేదు. కొంచెం ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. సో ఇప్పుడు ఏంటి అంటే ఇంతవరకు మనం చేసింది ఒక కారపు పేస్ట్ తయారు చేసుకుంటున్నాం. ఒక మసాలా పేస్ట్ అనుకోండి, కారము, పసుపు అంతే, ఇంతే, అంతకన్నా ఏం లేవు ఇందులో. అది పచ్చిగా వేస్తే మనకి కారం కారంగా అట్లా ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచెంగా వేయించేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే చక్కగా లైన్గా మనకు కావాల్సిన కూరగాయలన్నీ కూడా వేసేసుకుందాం. ముందుగా మన ముఖ్యమైన పదార్థం ఏంటి, పర్పుల్ క్యాబేజ్, కాబట్టి పర్పుల్ క్యాబేజ్ని కూడా వేసుకుంటున్నాం. ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసానండి, ఈ వేడి సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఏవి కూడా మనం ఇంతకుముందే అనుకున్నాము ఎక్కువగా వేడి చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు అనుకున్నాం కాబట్టి. ఆ తర్వాత మామూలు క్యాబేజ్ ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు, ఆ తర్వాత రెడ్ క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్ తీసుకున్నానండి ఇక్కడ, రెడ్, గ్రీన్, ఈ రెండు కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఒక్కసారి ఇదే వేడి మీద చక్కగా ఉప్పు వేసేసుకుందాము. ఒకసారి కలిపేసుకుందాం. సాలెడ్స్ మనం యాక్చువల్గా పిల్లలకు చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలండి. అంటే సడన్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత తినమంటే కూడా కొంచెం వాళ్ళకి అది ఏదో కొత్తగా ఉందనుకుంటారు. మనం అన్నం ఎలాగైతే చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేస్తామో ఇది కూడా మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి, అంతే కదండి. కానీ మనకే అలవాటు ఉండదు కాబట్టి పిల్లలకి ఏం అలవాటు చేస్తామంటారా, మనం కూడా అలవాటు చేసుకోవాలి. ముందు ఎవరికైనా ఏదైనా చెప్పే ముందు మనం దాన్ని పాటించాలి. అదేవిధంగా పిల్లలకి ఏదైనా నేర్పించే ముందు మనము దాన్ని పాటించి ఆ తర్వాత వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా కరెక్టే కదా అని అనుకుంటారు. ఉప్పు వేసేసుకున్నాము. ఉప్పు వేసుకున్నాక కొంచెం మనకి ఏంటంటే కాస్త కొంచెం వాటరీగా అవుతుంది, మరీ ఇట్లా పొడి పొడిగా లేకుండా కొంచెం మనకు నీరు వస్తుంది బయటికి. ఆ తర్వాత ఇందులో కాస్త కొత్తిమీర వేసుకుందాం. చాలా సింపుల్ అండి ఇది, చాలా సింపుల్, చాలా ఆరోగ్యకరము, మనకి రోజుకు కావాల్సినటువంటి ఎనర్జీ. తర్వాత ఇది లంచ్లో కూడా తినొచ్చు, అలా అల్పాహారంగా తీసుకున్నా లంచ్లో తీసుకున్నా బాగుంటుంది. మనకి ఒక రోజులో కావాల్సినటువంటి ఎనర్జీ అంతా కూడా ఇందులో ఉంటుందన్నమాట. ఇందులో మీరు పుదీనా వేసుకోవచ్చు కావాల్సింటే, ఇందులో కొంచెం మీరు పెప్పర్ పౌడరు అంటే కారంగా ఇలా మీరు చక్కగా మిరియాల పొడి ఇలాంటివన్నీ, జీలకర్ర పొడి ఇలాంటివి వేసుకోవాలంటే కూడా వేసేసుకోవచ్చు. ఇందులో మనకు మార్పులు చెరుపులు మన ఇష్టం అనమాట. ఓకే, అండ్ అంటే మనకి ఎప్పుడు ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారనుకోండి, ఎప్పుడు సాధారణంగా పులావ్లు, బిర్యానీలు అలా కాకుండా ఇలా సాలెడ్ కూడా చేసి పెడితే ముందుగా ఇది టేస్ట్ చేసిన తర్వాత మిగతావన్నీ కూడా తింటారు. చాలా ఈజీ అండి, ఎంతసేపు చూసారా 5 నుంచి 8 నిమిషాలు పూర్తి అయిపోతుంది. అంటే ముందుగా కూరగాయలు కట్ చేసుకునే పని మాత్రం ఉంటుంది, కానీ మిగతా అంతా కూడా చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇలా మనము పర్పుల్ క్యాబేజ్తో, చాలా మంచి గుణగణాలు ఉన్నటువంటి పర్పుల్ క్యాబేజ్తో మనం క్యాప్సికము, క్యారెట్ ఇవన్నీ వేసి సాలెడ్ తయారు చేసుకుంటున్నాము. ఇది ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేద్దాం, ఎందుకంటే ఉప్పు అది వేసాం కాబట్టి. ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే కొంచెం పడుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. మనం రోజు బియ్యం కడిగిన నీళ్లను వృధాగా సింక్లో పడేస్తూ ఉంటాం. ఈసారి అలా చేయకండి. ఆ నీటిని ఒక జార్లోకి తీసుకొని మన బయట మొక్కలు ఉంటాయి కదా, ముఖ్యంగా కరివేపాకు మొక్క, అది ఏపుగా పెరగాలంటే ఈ బియ్యం నీళ్ళు అందులో పోసినట్టయితే చాలా ఏపుగా పెరుగుతుంది. ఈ చిట్కాను మీరు ఏ చెట్టుకైనా కూడా వాడచ్చు, కానీ బియ్యం నీళ్లను మాత్రం వృధాగా పడేయకండి. మనకు కావాల్సినవన్నీ కూడా పర్పుల్ క్యాబేజ్, తర్వాత బెల్ పెప్పర్స్ అంటే మన గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా ఉప్పు కూడా వేసేసుకున్నాము. వేరే పొళ్ళు అయితే ఏం వేయలేదు. ప్రస్తుతానికి మాత్రం నేను నిమ్మరసం పిండుతాను. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకుని చక్కగా అలా తయారైనటువంటి పర్పుల్ క్యాబేజ్ సాలెడ్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. దీంట్లో పిల్లలకు ఇష్టమైనటువంటి టొమాటో సాస్ అలా కూడా ఏదైనా వేసుకోవాలంటే వేసుకోవచ్చండి. వాళ్ళకి కావాల్సిన టేస్ట్ కూడా యాడ్ చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా. ఆ తర్వాత కాస్త నిమ్మరసం,
నిమ్మరసం కూడా పిండేసుకున్నాం. ఇలా చక్కగా ఈ రంగు బాగుంది, రుచి ఖచ్చితంగా బాగుంటుంది, అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్యకరం కూడా. ప్రయత్నించండి. మరి పర్పుల్ క్యాబేజ్ సాలెడ్ మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పర్పుల్ క్యాబేజ్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు కొద్దిగా, పసుపు చిటికెడు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, క్యారెట్ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ 1 కప్పు, ఉప్పు తగినంత, పర్పుల్ క్యాబేజ్ 1 కప్పు, క్యాబేజ్ తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. పర్పుల్ క్యాబేజ్ సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, పసుపు, ఇంగువ, కారం వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పర్పుల్ క్యాబేజ్ ముక్కలు, క్యాబేజ్ తురుము, క్యారెట్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, కాస్త ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కొత్తిమీరను వేసి కలుపుకొని చివరిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే పర్పుల్ క్యాబేజ్ సాలెడ్ రెడీ. చూసారు కదా పర్పుల్ క్యాబేజ్ సాలెడ్ ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చక్కగా నిమ్మరసం ఇప్పుడే వేసుకున్నాం కాబట్టి భలే ఉంటుంది రుచి కూడా నాకు తెలిసి. కారం కారంగా ఉందండి. బాగుంది, స్పైసీగా ఉంది. కారంగా సాలెడ్ చప్పగా ఉంటాయి, మాకు వద్దు మొర్రో అనుకునేవాళ్ళు చాలామంది. కానీ సాలెడ్లు అన్నీ చప్పగా ఉండవు. ఇలా కూడా మనం తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, అంటే ఇలా మనము మన ఇంట్లో ఉన్నటువంటి కారము, పసుపును చక్కగా వేయించి దాన్ని ఒక మసాలా పేస్ట్ లాగా మనం ఉపయోగించాం. ఇతర వేరే 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 బయట నుంచి కొనుక్కొచ్చే అవసరమూ లేదండి. మీకు ఆ కారం రుచి కావాలి అంటే హాయిగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక అమృతంలో రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట ఉడిపి చారు. అదేంటి, ఉడిపిలో టెంపుల్ కదా చాలా ఫేమస్, ఉడిపి చారు ఏంటి అంటారా? కర్ణాటక రాష్ట్రంలో మనకి సాంబార్లు, రసము ఇవన్నీ చాలా చాలా ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉడిపి ప్రాంతంలో, ఉడిపి చుట్టుపక్కల ప్రాంతంలో కూడా బోల్డ్ రకాల వంటలు ఉంటాయండి. చాలా కొత్త రకమైన వంటలు, సింపుల్గా ఉంటాయి, మళ్ళీ సాత్వికంగా ఉంటాయి, కానీ ఈ రుచి మాత్రం చాలా చాలా బాగుంటాయి. అలాంటి వంటల్లో ఉడిపి చారు అనేది ఒక వంట అనమాట. మరి ముందుగా ఉడిపి చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉడిపి చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టమాటా ముక్కలు 1 కప్పు, కొబ్బరి నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, మిరియాలు కొద్దిగా, ఎండుమిరపకాయలు 4, మెంతులు కొద్దిగా, చింతపండు 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ఉడిపి చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మొదలు పెట్టిద్దాం. అయితే ఉడిపి చారు, ఉడిపి ప్రాంతంలో కృష్ణా టెంపుల్ చాలా ఫేమస్ కదా, మనందరికీ తెలిసిన విషయమే. ఉడిపి కృష్ణుడు అంటూ ఉంటాం. అక్కడ భోజనాలు కూడా చాలా చాలా బాగుంటాయి, ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, కొబ్బరి వాడకం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రసం ఏదైతే ఉందో ఇది చాలా చాలా స్పెషల్ అన్నమాట. ముఖ్యంగా టమాటా మనం వాడినప్పుడు మనకేంటంటే మన కడుపులో జీర్ణం చాలా బాగా అవుతుంది. అందుకే పిల్లలకి ఏంటంటే పసిపిల్లల నుంచి టొమాటో రసం అనేది, ఒక టొమాటోను ఉడకబెట్టేసి చక్కగా రసం పట్టిస్తూ ఉంటాం వాళ్ళకి. ఎందుకంటే కడుపులో ఏదైనా అజీర్తి అవ్వకుండా జీర్ణక్రియను పెంపొందించాలంటే మనకు టమాటా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది సాధారణంగా చేసేటువంటి టొమాటో రసంలా కాకుండా కొంచెం కొత్తగా ఉంటుందన్నమాట. ఎలా అంటే నేర్చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా మనము ఒక పొడిని తయారు చేసుకోవాలి. అందులో భాగంగా మనం కాస్త నూనె వేసుకుందాము, కొబ్బరి నూనె. ఎందుకంటే ఇక్కడ కొబ్బరి నూనె చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. కొబ్బరి కూడా మనకు చాలా, అంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది, గుండెకి చాలా మంచిది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని చాలా బాగా కాపాడుతుంది అనమాట. అందుకు వారంలో 3-4 సార్లైనా కూడా ఏదో ఒక రూపంలో కొబ్బరి మామూలుగా తినడం కానివ్వండి, లేదు అంటే వంటలలో కొబ్బరి తురుము వేసుకోవడం కానివ్వండి చేస్తే కనుక మన గుండె చాలా చాలా హెల్దీగా ఉంటుందన్నమాట. అందుకే అంటే కొన్ని ప్రాంతాల్లో జుట్టు కూడా చాలా ఏపుగా పెరుగుతూ ఉంటుంది, వాళ్ళ స్కిన్ కూడా చాలా అలా మెరిసిపోతూ ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ ఎక్కువగా వాడుతూ ఉంటారు కాబట్టి. నూనె కాస్త వేడైంది కాబట్టి ముందుగా ధనియాలు, అలాగే జీలకర్ర,
నేను అన్ని మీకు సమపాళాలు చూపిస్తున్నాను, అందుకే డైరెక్ట్గా వేస్తున్నాను. ఇది మన ఘాటుకు తగ్గట్టుగా మనం మిరియాలు తీసుకోవాలి. ఆ తర్వాత ఘాటుకు తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, ఆ తర్వాత చాలా కొంచెం అంటే మరీ చేదుగా అవ్వకుండా మెంతులు. వీటిని చక్కగా పొడి చేసేసుకుందాం. ఒక 2 నిమిషాలు వేయించేస్తే పొడి తయారు చేసేసుకోవచ్చు. మిరియాలు అనేవి మన ఘాటుకు తగ్గట్టుగా వేసుకోవాలండి. ఎందుకంటే ఘాట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్లో ఇష్టం ఉంటుంది. కొందరికి చాలా ఘాటుగా ఉంటే ఆహా అని సూపర్గా ఎంజాయ్ చేస్తారు. కొంతమంది ఏమో అమ్మో కారము అమ్మో ఘాటు అంటూ ఉంటారు. అలా అంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరు అలవాటు కదండి. కొంతమంది కారం పడుతుంది, కొంతమంది కారం ఎక్కువగా అయిపోతే పడదు, ఇలా ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ పొడి ఏదైతే ఉందో మనం తయారు చేసుకుంటున్నామో ఇది మీరు డబ్బాలో పెట్టుకొని ఒక వారం రోజుల వరకు వాడుకోవచ్చు. అంటే 2-3 సార్లుగా కూడా మీరు వాడుకోవచ్చు. ఇది వేరే కూరల్లో కూడా వాడుకోవచ్చు, బాగుంటుంది. కాకపోతే మిరియాలు వేసాం కాబట్టి కొంచెం మనకి పులుసులకు సాంబార్కు వాటికి వాడితే ఇంకా బాగుంటుంది. చక్కగా వేయించేసుకుంటే మనకు కొంచెం ఆ పచ్చివాసన అది కూడా పోతుంది. అలాగే ఉడిపి ప్రాంతం ఎంత బాగుంటుందో, చాలామంది వెళ్ళే ఉంటారు. ఉడిపిలో చక్కగా ఏనుగులు, గోశాల, మంచి షాపింగ్ బయట ఆడవాళ్ళందరికీ చాలా చాలా బాగుంటుంది. మనం ఇటువంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ దొరికేటువంటి ఆహారం తీసుకుంటే బెటరు. అంటే కొందరికి ఎలాంటి అలవాటు ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ మన ఫుడ్డే తీసుకొని అంటే మెయిన్గా దానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటాం. అలా కాకుండా ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడి స్పెషల్స్ ఏంటి, అక్కడ వాళ్ళు ఎలా చేస్తున్నారు, అక్కడ దొరికేటువంటి ఆరోగ్యకరమైన వంటలు ఏంటి, అవన్నీ కూడా తెలుసుకోవాలి. అలా మేము చాలా ఏరియాస్కి సంబంధించిన ప్రత్యేకమైన ఆహార పదార్థాలను ఇలా మా అమృతం కార్యక్రమం ద్వారా మీ అందరికీ పరిచయం చేస్తూ ఉంటాం. ఇది వేయించేసాం కదా, ఇప్పుడు మనకు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కొంచెం జీలకర్ర మిగిలిపోయింది, దాంట్లోనే నేను కంటిన్యూ చేసేస్తాను. అయితే ఇది కాస్త చల్లారిన తర్వాత నేనేం చేస్తానంటే దాన్ని మనం పొడి కొట్టేసుకుందాం. ఈలోపు స్టవ్ వెలిగించేనా కానీ ఇందులో మనం కాస్త నీళ్లు పోసుకుందాం. ఇదే బాండీలో ఈ బాండీలో మనం సన్నగా ముక్కలు కట్ చేసుకున్నటువంటి టొమాటోలు ఏవైతే ఉన్నాయో అవి నీళ్లలో వేసేసుకుందాం. ఆ తర్వాత నానబెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇలా కలిపేసుకుని ఇలా చక్కగా చింతపండు గుజ్జు వేసేసుకున్నాము. అలాగే టొమాటో ముక్కలు కూడా వేసేసుకున్నాము. ఇది బాగా మరగాలండి. ఇది బాగా మరిగి టొమాటో అంతా కూడా బాగా దగ్గర పడాలి. ఈలోపు ఇది అవుతూ ఉంటుంది. ఈలోపు నేను ఏం చేస్తానంటే మనం వేయించుకొని పెట్టుకున్నవి ఏవైతే ఉన్నాయో ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా దీన్ని చక్కగా నేను పొడిగా సిద్ధం చేసుకొని తీసేసుకొచ్చాను. ఓకేనా, చూసారా ఇలా చక్కగా పొడి సిద్ధం చేసుకున్నాను. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇటువైపు చూస్తే చక్కగా టొమాటో ముక్కలు కూడా మనకు మగ్గిపోయాయి. చూసారా, మనకి తొక్క బయటకు వచ్చేసింది కాబట్టి మగ్గిపోయినట్టే. ఇప్పుడు మనం ఇందులో కాస్త పసుపు వేసేసుకుందాం. ఆ తర్వాత మనం సిద్ధం చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పొడి కూడా వేసేసుకుందాం. మన కారానికి తగ్గట్టు నేను కొంచెం కారంగానే చేస్తున్నానండి, అందుకు నాకు ఒక 2.5 స్పూన్ వచ్చింది, అది మొత్తం వేసేసాను. ఇది ఇక్కడ మనకు స్పెషల్ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ అన్నమాట. సాధారణంగా రసం మనం ఎలా చేసుకుంటాము, ఇంకో రకంగా చేసుకుంటాము. ఈ విధంగా చేస్తారనమాట మన ఉడిపి వాళ్ళు. చక్కగా పుల్లగా భలే ఉంటుంది. అయితే ఈ పులుపు ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా కాస్త తీపి కూడా ఉండాలి కాబట్టి కొంచెం బెల్లం కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత దీంట్లో కాస్త ఉప్పు వేసుకుందాం. ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు కాబట్టి కాస్త ఉప్పు, అలాగే
ఆల్మోస్ట్ చివరిగా, అంటే ఇంకా మొత్తం చివరిగా రాలేదు కాబట్టి ఒక 80% వరకు అయింది. అలాంటప్పుడు మనం కాస్త పచ్చి కొబ్బరి కూడా వేసేసుకుందాం. ఇది మరుగుతూ ఉంటుంది ఇలా. ఈలోపు మనం ఏం చేద్దామంటే పక్కన పోపు తయారు చేసుకుందాం. ఈ బాండీలో స్టవ్ వెలిగించేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కూడా మనము కొబ్బరి నూనె వేసేసుకుందాం. కొబ్బరి నూనె వేసుకొని పోపు వేసేసుకుందాం. పోపులో కాస్త జీలకర్ర, అలాగే కరివేపాకు, ఇది కొంచెం చుట్టపట్టలాడిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇందులో మనం కొబ్బరి ఇప్పుడే వేసాం కాబట్టి ఇది కొంచెం మరుగుతే బాగుంటుంది. మీరు కావాలంటే ఇంకొంచెం పల్చగా కావాలంటే ఇందులో కాస్త నీళ్లు వేసేసుకోవచ్చు. ఇటువైపు పోపు సిద్ధంగా ఉంది, మరోవైపేమో ఇది ఒక 2 నిమిషాలు మరిగితే బాగుంటుంది. చివరిగా కొత్తిమీర వేసేసుకోవడమే. మీ అందరి కోసం ఈ చిట్కా. ఈరోజు పుదీనా ఉపయోగం గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా పుదీనా నీళ్లను మనం వేసవి కాలంలో ఎక్కువగా తాగుతూ ఉంటాం. ఎందుకంటే శరీరంలో వేడిని బాగా తగ్గిస్తుంది కాబట్టి. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి రోగ నిరోధక శక్తి కూడా చాలా బాగా పనిచేస్తుంది. మరి పుదీనాను తరచూ వాడకం మొదలుపెట్టండి. మనము ఉడిపి చారు తయారు చేసుకుంటున్నాము. అందులో భాగంగా చక్కగా ఒక పొడి తయారు చేసుకున్నాము. దాని మగ్గిన టమాటాలో వేసేసాము. చక్కగా బెల్లం వేసుకున్నాము, ఉప్పు వేసుకున్నాము, తర్వాత కొబ్బరి తురుము కూడా వేసేసుకున్నాము. ఇలా చక్కగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని మన సర్వింగ్ బౌల్లోకి చక్కగా ఈ చారు వేసేసుకుందాం. ఆహా, స్మెల్ మాత్రం బ్రహ్మాండంగా వస్తుందండి. ఎంత బాగా వస్తుందో. థిక్గా ఉంటుందండి. దీని రసం ఎలా ఉంటుందంటే మనకు మామూలుగా పల్చగా ఉంటుంది కదా, అలా కాకుండా ఈ ఉడిపి వాళ్ళది ఏంటంటే కొంచెం బాగా థిక్గా ఉంటుంది. అయితే దీనికి తగ్గట్టుగా మనకు చక్కగా పక్కన పోపు సిద్ధం చేసుకున్నాం కాబట్టి పోపును పైనుంచి వేసేసుకుందాం. ఇలా చాలా రుచికరమైనటువంటి ఉడిపి స్పెషల్ ఉడిపి చారు సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే ఉడిపి చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఉడిపి చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టమాటా ముక్కలు 1 కప్పు, కొబ్బరి నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, మిరియాలు కొద్దిగా, ఎండుమిరపకాయలు 4, మెంతులు కొద్దిగా, చింతపండు 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ఉడిపి చారు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో కొబ్బరి నూనె వేసి వేడైన తర్వాత అందులో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు, మెంతులు వేసి దోరగా వేయించుకొని చల్లార్చి రుబ్బుకొని పొడి సిద్ధం చేసుకోవాలి. తర్వాత అదే బాండీలో కొంచెం నీళ్లు పోసి టమాటా ముక్కలు, నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసి బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు, సిద్ధం చేసుకొని పెట్టుకున్న పొడి వేసి బాగా కలిపి తర్వాత అందులో రుచికి సరిపడా బెల్లం, సరిపడా ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము, చివరిగా కాస్త కొత్తిమీరను వేసి మరిగించుకోవాలి. తర్వాత మరో స్టవ్ వెలిగించి బాండీలో కొబ్బరి నూనె వేసి వేడైన తర్వాత జీలకర్ర, కరివేపాకు వేసి పోపు సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు చివరిగా మరిగిన చారును ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి పోపును వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉడిపి చారు రెడీ. చూసారు కదా ఉడిపి చారు ఎలా సిద్ధం చేసుకోవాలో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, ఎంత బాగుందో. చక్కటి పులుపు, చక్కటి తీపి, కొబ్బరి తురుము రుచి, మనం వేసుకున్న పొడి యొక్క ఘాటు, ఇన్ని రుచులు ఉన్నాయండి దీంట్లో.
భలే ఉందండి. దీన్ని వేడి వేడి దంపుడు బియ్యంలోనో లేకపోతే వైట్ రైస్ దేంతో తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది మనకు ఇడ్లీలో కూడా బాగుంటుంది తెలుసా. అంటే ఇడ్లీలో ఘాటుగా మనము సాంబార్ ఇష్టపడతాం కదా, అలా దీంట్లో కూడా మనకి ఇడ్లీలతో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ పొడి చాలా ముఖ్యం. ఆ పొడి ఎలా చెప్పానో ఆ విధంగా తయారు చేసుకోండి. మీరు ఒక 2-3 సార్లు కూడా ఖచ్చితంగా మీ సాంబార్లలోకి వాటికి కూడా వాడుకోవచ్చు. ఇంకా ఆ ఘాటు తెలుస్తుంది నాకు. చాలా బాగుందండి. మరి చూసారు కదా ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటలు. ఒకటేమో సాలెడ్, ఇంకోటేమో చక్కటి ఘాటుగా ఉండే ఉడిపి చారు. అద్భుతంగా ఉన్నాయి. మీరు ప్రయత్నించండి. చూసారు కదా ఇవాటి అమృతం కార్యక్రమంలోని ఈ 2 చక్కటి వంటకాలు మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.